కాకినాడ రూరల్ రమణీయపేట గ్రామ పంచాయతీలో కామన్ సైట్ లో అన్యాక్రాంతంపై మాజీ వార్డు సభ్యుడు కొడుపూడి బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా పంచాయతీ అధికార ఆధ్వర్యంలో అధికారులు విచారణ ప్రారంభించారు. రమణీయపేట గ్రామ పంచాయతీలో కామన్ సైట్ లో అన్యాక్రాంతంపై ఫిర్యాదు రావడంతో ఇన్ఛార్జ్ డిపిఓ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఎంక్వైరీ నిర్వహించారు. ఫిర్యాదుదారుడు కుడుపూడి వెంకట బాలాజీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని సంబంధిత ప్రదేశాలను పరిశీలించిన అధికారులు అన్ని కోణాల్లో విచారణ జరిపి నివేదికను పై అధికారులకు సమర్పిస్తామని తెలిపారు. మరో 20 రోజుల్లో ఫీల్డ్ విజిట్ చేసి పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ కామన్ సైట్లు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఫిర్యాదు చేశామని అన్నారు. అక్రమాలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ ఎండిఓ సతీష్, పిఓపిఆర్డి శ్రీరామ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పూర్ణ వెంకట బాలాజీ కుడుపుడి, ఎక్స్ పంచాయతీ సీనియర్ వార్డు మెంబర్ని రమణీపేట. ఇక్కడ సుమారుగా 102, 101 లేఅవుట్స్ ఉన్నాయి కామన్ సైట్లు. ఇవి అన్యాక్రాంతమని మా మాజీ సర్పంచ్ గౌరవనీయులు శ్రీ అడబాల రతనప్రసాద్ గారు లోకాయుక్తను ఆశ్రయించారు. కేసు నెంబర్ 938/2010/B2. ఆ కామన్ సైట్ల విషయంలో 2011లో తీర్పు వచ్చింది. అందులో కొన్ని ఎవిక్షన్ చేసి కొన్ని ఎవిక్షన్ చేయలేదు. నేను అప్పటి నుంచి కూడా ఈ విషయం మీద నేను పిటిషన్స్ పెడుతూ ఉన్నాను. అలాగే కొన్ని లేఅవుట్లో 19 ప్లాట్లు ఉంటాయి. అదే లేఅవుట్ నెంబర్ మీద 20B అన్న దానికి ఒక ప్లాన్ అప్రూవల్ ఇచ్చారు 2013లో. మళ్ళీ అదే ప్లాన్ని 2015లో రెన్యువల్ చేశారు. అలాగే 763/84 అన్న ఒక ఎల్పీలో సుమారుగా 1 ఎకరం లేఅవుట్ చేశారు. 5 సెంట్లు భూమి ఉండాలి కామన్ సైటు. ఈ విషయంలో గౌరవ విజిలెన్స్ అధికారి వారు 2013లో విచారణ జరిపారు. 0.25 సెంట్లు తక్కువగా ఉందని రిపోర్ట్ ఇచ్చారు. ఆ రోజు ఆ ప్లాన్ అప్రూవల్ అప్పుడు పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ పిడుగు పాండురంగారావు గారు పంచాయతీ కార్యదర్శి వారు ఇచ్చారని వారి రిపోర్ట్లో కూడా రాసి ఉన్నారు. అలాగే దీనిపై మరలా నేను పిటిషన్ పెడితే 2023లో గౌరవ డిఎల్పో గారు కాకినాడ డివిజన్ వారు విచారణ చేశారు. వారు ప్రజెంటేషన్ అధికారిగా నియమితులయ్యారు. వారు ఇచ్చిన ప్రజెంటేషన్ ఏంటంటే పిడుగు పాండురంగారావు గారు ఇచ్చినటువంటి ప్లాను కామన్ సైట్లో ప్లాన్ నిజ నిర్ధారణ చేశారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి చర్యలు శూన్యం ఆయన పైన. ఇలా కామన్ సైట్లో ప్లాన్లు ఇచ్చుకుంటూ పోతే పంచాయతీ పార్కులను కాపాడవలసిన అధికారులు ఇలా చేసుకుంటూ పోతే ఎవరు కాపాడాలి? ఈ పేపర్స్ అన్నిటినీ కూడా స్వయంగా వచ్చి ఆయనకి సబ్మిట్ చేయమని కోరుతున్నారు. ఈ విషయంలో నిజ నిర్ధారణ తేలితే కనుక నేను ఒకటే అడుగుతున్నా, ఎవరైతే పార్క్ స్థలంలో ప్లాన్ అప్రూవల్ ఇచ్చారో ఈ రోజు ప్రజెంట్ ఎంత అవుతే ఉందో గజం ఆ రేట్న ఆ డబ్బు గ్రామ పంచాయతీ రమణపేటకు కట్టించవలసిందిగా కోరుతున్నాను. అలాగే CCA 1991 రూల్ నెంబర్ 20 ప్రకారం పంచాయతీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వారి పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లేని ఎడల నేను డైరెక్ట్ హైకోర్టును ఆశ్రయించగలవాడిని. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మేము డిపిఓ హోదాలో జిల్లా CEO డిపిఓ FSC చేస్తున్నాను కాకినాడ జిల్లాకి. సో ఇక్కడ ఈరోజు రామయ్యపేట సచివాలయానికి వచ్చాము, మా స్వర్ణ గ్రామంకి. ఇక్కడ పనిచేస్తున్న ఏదైతే మన పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉన్నారో తన మీద బాలాజీ అనే వ్యక్తి కంప్లైంట్స్ లేఅవుట్స్లో అవకతవకలు జరిగాయి అని చెప్పి కంప్లైంట్స్ అది ప్రెస్లో కూడా వచ్చాయి. అండ్ కలెక్టరేట్ కూడా కొన్ని కంప్లైంట్స్ మీరు లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఇదే కాకుండా పాత విజిలెన్స్ కూడా రిపోర్ట్ ఉన్నది అని మాకు తెలిసింది మేము పరిశీలనలో. సో అందుకే ఈరోజు ఏంటంటే ఇద్దరిని పిలిచి ఇండివిజువల్గా వాళ్ళు ఏంటి వాళ్ళ సైడ్ వర్షన్ అని విన్నాము. అండ్ వాళ్ళ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపెట్టారు. ఇక్కడ సెక్రటరీ ఉన్నారు పాండురంగారావు గారు అండ్ బాలాజీ గారు చూపెట్టారు డాక్యుమెంటరీ ఎవిడెన్స్. సో అదే లిఖితపూర్వకంగా ఇవ్వమని చెప్పాము. వాళ్ళ ఎవిడెన్స్ ఆ ప్రూఫ్స్ ఏదైనా అవి చూపెట్టమన్నాము. బట్ ఇది చాలా ఇన్డెప్త్ చూడాలి, ఎందుకంటే జస్ట్ ఇచ్చిన పేపర్ మీద అవ్వదు. సో అందుకే ఏంటంటే 2-3 డేస్ పోయిన తర్వాత ఒకసారి ఫీల్డ్లో కూడా లేఅవుట్లో ఇష్యూ కాబట్టి బాలాజీ గారు చూపెడుతున్నారు. ఎక్కడ తన ఏదైతే ఆరోపణ చేస్తున్నారో ఆ లేఅవుట్ తీసుకెళ్ళి ఆ డాక్యుమెంట్స్ ఏదైతే తన దగ్గర ఉన్నాయో అది ఫీల్డ్లో చూపెడతా అంటున్నారు. లైక్వైజ్ మేము అవన్నీ కూడా చూసిన తర్వాత 4 లేఅవుట్లు చెప్పారు మాకు. ఎక్కడైతే డిఫరెన్స్ అదే ఇలాగ అలిగేషన్ ఉన్నదని చెప్పి మాకు తెలిసిందో ఆ లేఅవుట్లకి ఫీల్డ్కి వెళ్తామండి. ఒక 3 డేస్ తర్వాత వెళ్ళిందో ముందుగా తెలియపరుస్తాము బాలాజీకి, తెలిసిందో వెళ్తాము.
వెళ్ళిన తర్వాత ఇవన్నీ కంపైల్ చేసుకొని మేము గౌరవ కలెక్టర్ గారికి రిపోర్టు సబ్మిట్ చేస్తామండి.